తెలంగాణ ఆర్టీసీలో ఎన్నికల సందడి మొదలైంది. టీజీఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సునీతా గోపాల్ దాస్ ను సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఏర్పాట్లపై ఈ నెల 8న మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా చివరిసారిగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు 2016లో జరిగాయి. అప్పటి ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ 10 రీజియన్లు 4 నాన్ ఆపరేషన్ యూనిట్లలో విజయం సాధించింది. 2 ఏళ్ల కాల పరిమితితో గడువు ముగిసినా ఆ తర్వాత కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల్లో పాల్గొనే కార్మికుల సంఖ్య 36,120 ఉండగా వీరంతా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని అధికారులు చెబుతున్నారు.